ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి లివర్ అంటే కనుక అందరికీ నాన్ వెజ్ ఒకటే గుర్తొస్తూ ఉంటుంది. మరి ఈ రా బనానా అంటే అరటికాయతో లివర్ కర్రీని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? పచ్చి అరటికాయ తీసుకుని దానికి శనగపిండి వేసేసి కొన్ని రుచి కోసం పొడులు ఇట్లాంటివి వేసేసి దానితో మరి పకోడీలు వేస్తాం అనుకోండి. ఎట్లా ఉంటే అట్లాగే ఈ రా బనానాతో లివర్ ముక్కల్లాగా చేసేసుకుని దీన్ని విడిగా ఉడికించుకుని దీన్ని కాస్త గ్రేవీలో వేసి రా బనానా లివర్ కర్రీ చేస్తే మంచి మసాలాతో గుమ్మగుమ్మలాడుతూ చాలా కమ్మగా ఉండే ఐటమ్ అనమాట. మరి అట్లాంటి స్పెషల్ లివర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. బనానా లివర్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి అరటికాయలు 2, పెరుగు 1 కప్, శనగపిండి 1/2 కప్, పచ్చిమిర్చి ఒక 5-6, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, సాంబార్ మసాలా 1 టీ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, వంట సోడా కొద్దిగా, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా పచ్చి అరటికాయని పైనుండే గ్రీన్ తొక్కట్లా చెక్కేసి దాన్ని తురిమేస్తాం. అట్లా ఆ రకంగా 2 అరటికాయల్ని తురిమేసి ఆ అరటి తురుముని బౌల్లో తీసుకుంటాం. దానికి కొద్దిగా పసుపు, మిరియాల పొడి, సాంబార్ మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర, శనగపిండి వేసేసి బేస్ లాగా ఇది ఉపయోగపడుతుంది అరటి తురుముకి. వంట సోడా కొద్దిగా వేసేసి, నిమ్మరసం వేసేసి, కొంచెం గట్టి పెరుగు వేసేసి వీటన్నిటినీ కలిపేసి మేగడ రాసేసిన ట్రేలో దీన్ని ఒక అట్టులాగా వేసేసి ఆవిరిలో ఉడికించుకుంటాం మూత పెట్టేసి. ఇక సరిపడా ఉడికిన తర్వాత తీసేసి కొద్దిగా చల్లారనిచ్చి ఆ ముక్కలు కట్ చేసుకుంటాం. మనకు కావలసిన సైజులో లివర్ ముక్కలు. అలా కట్ చేసిన అరటికాయ లివర్ ముక్కలను పక్కన పెట్టుకుని ఇక కర్రీ కోసం తాలింపు సిద్ధం చేస్తున్నాం. ముందుగా పాత్రలో 1 టేబుల్ స్పూన్ సోంపు వేసేసి కరివేపాకు, మేగడ, అల్లము తురుము, పసుపు, సాంబార్ మసాలా, మిరియాల పొడి, టమోటా పేస్ట్ వేసేసి అందులో కొంత పెరుగు వేసేసాం. కొద్దిగా ఉడకనివ్వాలి. మరి ఆ గ్రేవీలోనే కదా మనం బనానా లివర్ ముక్కలు తీసుకొచ్చి వేసేస్తాం అనమాట. ఇంకా ఫైనల్గా తేనె కొంచెం వేసేస్తే తీపి రాదు, తేనె వల్ల ఉప్పు లేని లోటు కవర్ అవుతుంది. కొత్తిమీర పైన చల్లేసుకుంటాం. అరటికాయ లివర్ కర్రీ సిద్ధమైంది. ఎప్పుడైనా మీరు స్పెషల్ ఐటెంలా దీన్ని చేసుకుంటే బాగుంటుంది. చాలా టేస్ట్గా వెరైటీగా మీరు తినవచ్చు. మామూలుగా మనకి మేకను కోసినప్పుడు లివర్ విడిగా కొనుక్కెళ్తుంటారు. దాన్ని ముక్కలు కోసుకుని స్పెషల్గా లివర్ కర్రీ వండుకుంటుంటారు. మరి వెజిటేరియన్స్ కూడా అలాంటి స్పెషల్ ఐటమ్ ఎప్పుడైనా తినాలనిపిస్తే అది తినడానికి లేదు కాబట్టి మన పద్ధతిలో వెజిటేరియన్ లివర్ ఇట్లా తయారు చేసుకుని కూడా కర్రీ చేసుకుని తింటే కూడా బాగుంటుంది. చూసారు కదండి, మరి ఈ రా బనానా కర్రీని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి నాన్ వెజ్ మైమర్పిచ్చేలాగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే కనుక ఇలాంటి రెసిపీసే చక్కగా ఆరోగ్యాన్ని అందిస్తూ ఉంటాయి. ప్రయత్నించి చూడండి. ఇక ఈ రోజు మన యోగాలో భాగంగా నరాల వ్యవస్థని ఎలా మెరుగుపరుచుకోవచ్చో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, నర్వస్ సిస్టమ్ లేదంటే నరాల వ్యవస్థ అన్నిటికీ మూలం కదా. మరి ఏది సరఫరా అవ్వాలన్నా, సిగ్నల్స్ పాస్ అవ్వాలన్నా, మనం ఏ పని చేయాలన్నా ప్రతిదీ నరాల వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి వ్యవస్థ చక్కగా పనిచేయాలంటే కనుక ఎలాంటి వ్యాయామాలు పనిచేస్తాయో చెప్తారా? మనకి మెదడు నుంచి సమాచారం అవయవాలన్నిటికీ నరాల ద్వారా వెళుతుంది. అవయవాల నుంచి తిరిగి సమాచారం నరాల ద్వారానే మెదడుకు చేరుతూ ఉంటుంది. నరాల వ్యవస్థ సరిగా పనిచేస్తేనే జీవితం, ఆరోగ్యం. అది ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా కనెక్షన్ దెబ్బతింటే కరెంటు వైర్లు తెగిపోయిన ఇల్లు, కేబుల్ కనెక్షన్ లేకపోతే నీళ్ల పైపులు కట్ అయిన ఇల్లు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏముండవు కదా. కానీ సమాచారం అంతా వెళ్ళి మోరవేసేది ఇది. కానీ ఇవి బాగా పనిచేయాలంటే కొన్ని వ్యాయామ భంగిమలు, ఆసనాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నర్వస్ సిస్టమ్ బలపడటానికి ఉపయోగపడే 4 ఆసనాలను ఇప్పుడు మనం చూడబోతున్నాం. వజ్రాసనంలో ముందుగా కూర్చుని 2 చేతులు ముందు నేలకట్లా ఆనిచ్చేసేసి నుదుటి భాగాన్ని నేలకు ఆనిచ్చేస్తాం. అలా యోగ ముద్రాసనం అలా చేస్తాం. ఆ యోగ ముద్రాసనం నుంచి బోర్లా పడుకుని 2 కాళ్ళను చాపేసి 2 చేతుల్ని భుజాలకి ఇరువైపులా నేల కానిచ్చేసి నడుముని మెడను వెనక్కి విరిచి భుజంగాసన ఇట్లా చేస్తాం. 2 కాళ్ళు చాపేసి ఉండాలి, పాదాలు కూడా చాపేసి ఉండాలి. ఇలా భుజంగాసనం చేయాలి. నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ చేయడానికి, బాగా బలపడి నరాలు శక్తివంతంగా పనిచేయటానికి ఈ ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. 3వ ఆసనంగా వెల్లకిలా తిరిగి పడుకుని 2 కాళ్ళను కలిపి పైకి లిఫ్ట్ చేయాలి. వెరికోజ్ వీన్స్ ఉన్న వారికి ఇలా కాళ్ళను లేపి ఉంచటం గాల్లో మంచిది. గాల్లో ఎక్కువసేపు ఉంచలేమనుకున్న వారు
గోడ దగ్గరలో కాళ్ళను లేపేసి కాళ్ళు గోడ మీద ఆనిచ్చేసి ఇట్లాగే ఉంటే పాదాలు పిక్కల్లో ఉన్న బ్లడ్ అంతా కూడా చకచక గుండె వైపు వెళ్ళిపోయి ఉబ్బులు వాపులు బాగా తగ్గుతాయి, కాళ్ళల్లో మంటలు కూడా బాగా తగ్గుతాయి. 4వదిగా చేతులతో 2 పాదాల గుత్తి భాగాన్ని అట్లా పట్టుకుని బ్రిడ్జ్ పోజ్, నడో భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి అట్లా ఉంచుతాం. ఇలాగే కదలకుండా ఉంటాం. ఇప్పుడు ఈ 4 ఆసనాలు నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడానికి, బలపడటానికి చాలా మంచిది. ఈ బి కాంప్లెక్స్ విటమిన్లు తౌడులో చాలా బాగా ఎక్కువ ఉంటాయి. అది గోధుమల నుంచి తౌడైనా అవ్వచ్చు, బియ్యం నుంచి తీసిన తౌడైనా అవ్వచ్చు. ఆ తౌడుకి తాటి బెల్లం కలుపుకొని కనుక వచ్చి తింటే అన్ని బి కాంప్లెక్స్ విటమిన్లు బాడీకి కావాల్సిన మొత్తం అంత తౌడుండలు తాటి బెల్లంతో చేసి తింటే చాలు మొత్తం వెళ్ళిపోతాయి. అందుకని ఎప్పుడైనా సరే అటు వ్యాయామాలతో పాటు ఇట్లా తౌడుండలు తాటి బెల్లం కాంబినేషన్లో మాత్రం ప్రతిరోజు ఒకటి తింటే చాలు, మంచి బలం నరాలకి, తిరుగులేని ఆరోగ్యం. చూసారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా యోగాలో భాగంగా నరాల వ్యవస్థకి బాగా మెరుగుపరుచుకునేలాగా ఉపయోగపడి ఈ ఆసనాల్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి దీంతో పాటుగానే నరాల వ్యవస్థ బాగా పనిచేయాలంటే కనుక ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో డాక్టర్ గారు గుర్తు చేశారు. కాబట్టి ఈ టిప్ని లేదంటే ఈ అవగాహనని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ప్యాషన్ ఫ్రూట్ చూడడానికి ఎలా ఉంటుంది, అలాగే దీనిలో ఉన్న పోషక విలువలు కూడా చెప్తారా? ఇది చిన్న సైజు బత్తాయి లాగా గుండ్రంగా ఆ సైజులో ఉంటుందమ్మా. స్కిన్ మాత్రం నున్నగా ఒక బాల్ లాగా అట్లా ఉంటుంది. ఇది ఒక క్రేపర్ మొక్కకి కాస్తే ప్యాషన్ ఫ్రూట్. ఇప్పుడు మనం ఎప్పుడన్నా ఇంటి ముందు పోర్టుకోకి అట్లా క్రేపర్లు పాకించుకుంటాం చూసారా? ఆ క్రేపర్లు పాకినప్పుడు ద్రాక్ష గుత్తులు క్రేపర్ కిందకి ఎట్లా ఎలాడతాయి, అంటే బాల్స్ లాంటి ప్యాషన్ ఫ్రూట్ కాయలు కిందకి ఎలాడుతూ ఉంటాయి. అట్లా ఫెన్సింగ్ ఏదైనా పెట్టారనుకోండి, కాయలు కూడా అట్లా వాటికి ఫెన్సింగ్ ఎలాడుతూ ఉంటాయి. కానీ చూడటానికి అది ఫ్యాషన్ గా గుండ్రంగా ఎంత ముచ్చటగా ఉంటుందో, చివరిలో పండిన తర్వాత దాన్ని కోసుకుని ఫ్రూట్ లాగా జ్యూస్ లాగా వాడుకోవచ్చు అనమాట. మరి ప్యాషన్ ఫ్రూట్ లో ఉన్న ఆ పోషక విలువలు ఏంటో చెప్తారా? 100 గ్రాముల ప్యాషన్ ఫ్రూట్ లో 73 గ్రాములు నీటి శాతం ఉంటుంది. ఇందులో శక్తి 97 కిలో క్యాలరీలు. ఇందులో కార్బోహైడ్రేట్స్ 23 గ్రాములు, మాంసకృతులు 2.2 గ్రాములు, పీచులు 10.5 గ్రాములు, చాలా ఎక్కువ ఉంటాయి ఫైబర్. ఇందులో బీటా కెరోటిన్ 743 మైక్రోగ్రామ్స్. ఇలా సూక్ష్మ పోషకాలు అవన్నీ స్థూల పోషకాలు ఉన్నాయమ్మా. మరి డాక్టర్ గారు, మన చుట్టూ లభించే వాటిలో ప్రతి దాంట్లో కూడా పోషకాలతో పాటుగా ఆరోగ్యానికి సంబంధించి కొన్ని కెమికల్ కాంపౌండ్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా? అవును. ముఖ్యంగా పళ్ళలో ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కెమికల్ కాంపౌండ్స్ గురించి చెప్తారా? ఈ ప్యాషన్ ఫ్రూట్ లో పిసాటినాల్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది 100 గ్రాముల ప్యాషన్ ఫ్రూట్ లో 220 మిల్లీగ్రాముల పిసాటినాల్ అనే కెమికల్ ఉంటుంది. చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మన బాడీకి అసలు 20 గ్రాములు పిసాటినాల్ అనే కెమికల్ వెళ్తే బాగా బెనిఫిట్స్ వస్తాయి. కానీ 10 నుంచి 20 గ్రాములు ప్యాషన్ ఫ్రూట్ వాడితేనే దగ్గర మనకు కావాల్సిన 20 mg పిసాటినాల్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అనమాట. ఈ ప్యాషన్ ఫ్రూట్ షుగర్ తగ్గించడానికి ఒక స్టడీ జరిగింది. అట్లాగే లివర్ లో ఉండే SGOT, SGPT అంత తగ్గుతున్నది, బ్లడ్ వెజల్స్ ఎలా రిలాక్స్ చేస్తున్నది అనేది 3 విషయాల మీద స్పెషల్ గా సైంటిస్టులు స్టడీ చేశారు. ప్యాషన్ ఫ్రూట్ ని 8 వారాల పాటు రోజుకి 20 గ్రాముల చొప్పున తినిపించారు. ఒక 50 మంది ఐడియల్ వెయిట్ ఉన్న మగవారికి, అలాగే ఒక 50 మంది ఒబీసిటీ ఉన్న మగవారికి ఈ ప్యాషన్ ఫ్రూట్ తినిపించారు 20 గ్రాములు, అట్లా 8 వారాల చొప్పున. అట్లాగే మరొక 50 మంది ఐడియల్ వెయిట్ ఉన్న స్త్రీలకి, మరొక 50 మంది ఒబీసిటీ ఉన్న స్త్రీలకి తినిపించారు. ఇట్లా జబ్బు ఉన్న వారికి షుగర్, జబ్బు లేని వారికి కూడా 50 మందికి తినిపిస్తే ఎవరికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందని 8 వారాలు తీశారమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.